ఏంటి నాయనా? అమ్మా, మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను. మా నాయనే, నువ్వు ఎప్పుడా పని చేస్తావా అని నేను 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను. అమ్మా, సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని. శుభం. ఈ 2 శుభకార్యాలు జరిపించాలని ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను. కానీ అనుకున్న దాంట్లో సగమే అందింది. అయితే ఇప్పుడు ఎలారా? అమ్మా, నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏదీ నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు. ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే. నా గొలుసా? ఆ మహారాజు పోయాక పుస్తెలు చెడగొట్టుకుని చేయించుకున్నా నీ గొలుసు. ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా? ఆ మాట అనటానికి నీకు నోరట్టా వచ్చిందిరా? అమ్మటానికి కాదమ్మా, అవసరం వచ్చింది కనుక తాకట్టు పెడదామంటున్నాను. ఈ 2 బాధ్యతలు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తానుగా. విడిపించేస్తావు? తోడ పుట్టిన చెల్లెలకి కట్నం డబ్బులు ఇచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా? ఒరే, నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది. మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రార్థం నువ్వెంత ఘనంగా పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదురా. రేపు నేను చస్తే నన్నింత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమేరా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడు. నాకు ఇహం కంటే పరం ముఖ్యం, బ్రతుకు కంటే చావు ముఖ్యం. ఇక ఎప్పుడు నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంకె పెట్టకు. వెళ్ళు. ఈ భయాలతోనే మనం అందరం నాన్నగారి బాధ్యతలు పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు.